సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీ పేరు? నా పేరు ప్రశాంత్ కుమార్ అండి. సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ప్రచారాలు ఎవరు ఎక్కిపోతున్నాయి, ఎవరు తగ్గట్లేదు. ఒక పక్కన కూటమి, పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారని సింహంలా అని చెప్పేసి అంటున్నారు. ఆయన అభివృద్ధి సంక్షేమం గురించి మీరు ఏం చెప్తారు? 5 సంవత్సరాలు మీరు చూశారు ఆయన పరిపాలన. ముందుగా చెప్పాలంటే మన అమరావతి గురించి చెప్పాలండి. అమరావతిలో మన అన్నా క్యాంటీన్ కూల్చినప్పుడే ప్రభుత్వం ప్రజా టీడీపీ భవన్ కూలినప్పుడే మనకు అప్పుడే అర్థమైంది ఈ ప్రభుత్వము అతి త్వరలోనే కూలిపోతుందని. అలాగే అమరావతి ఈరోజు ఒకప్పుడు అమరావతి భూములు ఎంతగానో రెక్కలు వచ్చినాయి. ఈరోజు చాలా చాలా రైతులు ఎంతోమంది ఈ ఆడవాళ్ళు అయితేమి, పిల్లలైతేమి, పెద్దవాళ్ళు అయితేమి ఆ యొక్క భూములపైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈరోజు ఆ యొక్క భూములు చాలా డౌన్ ఫాలోకి పడిపోయాయి. సో దానివల్ల ఈరోజు అమరావతి అనేది అభివృద్ధి కాకుండా మూడు రాజధానులు అనేది లేకుండా చాలా ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. అలాగే ప్రతి సంవత్సరము విద్యార్థులు పీజీ చేసిన, గ్రాడ్యుయేట్ చేసిన విద్యార్థులు ఎంతోమంది, ఎన్నో వేల మంది బయటకు వస్తున్నారు. వారికి ఈ ప్రభుత్వము ఎటువంటి సహాయము చేయలేదు. వారికి చాలా చాలా ఇవి మన ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోయాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన అనంతపూర్ కియా ఉంది. ఆ కియా కూడా మన అనంతపూర్లో మనకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పి బాబుగారు తీసుకొచ్చారు. కానీ ఈరోజు బాబుగారు తీసుకొచ్చిన చాలా చాలా తీసుకొచ్చారు, కానీ వాటన్నిటిని ఈరోజు మన రాష్ట్రం నుంచి తరలిపోయేటట్టు చేశారు. సో వై నాట్ 175 అంటున్నారు. అలాగే టీడీపీ ఈ కూటమి వాళ్ళు కూడా వై నాట్ 175 అంటున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వస్తే మన యువతకైతేమి, తర్వాత అమరావతి ప్రజలకైతేమి ఈ 3 రాజధానులు రావాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఈ కూటమి వల్ల యువత ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి మేము ఎంతగానో కోరుకుంటున్నాము.